హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సింపుల్ హారిక. ఈ వీడియోలో నేను ఎవరైనా కొత్తగా మెడికల్ కోడింగ్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకైతే అందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఆ కోర్స్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది నేను ప్రెసెంట్ బయట ఉన్న మెడికల్ కోడింగ్ ఆపర్చునిటీస్ జాబ్ మార్కెట్ ని ఆధారంగా తీసుకొని నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్తగా ఈ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు డెసిషన్ తీసుకోండి. ఫస్ట్లీ, మెడికల్ కోడింగ్ చేయాలనుకుంటే దానికి ఎలిజిబిలిటీ బోత్ లైఫ్ సైన్స్ అండ్ నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇలా అందరికీ ఎలిజిబిలిటీ ఉండడం వల్ల ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇది ట్రెండింగ్ లో ఉంది. మెడికల్ కోడింగ్ కోర్స్ అయితే ట్రెండింగ్ లో ఉంది, కానీ అదే పెద్ద ప్రాబ్లం గా ఇప్పుడు మారింది కూడా. ఇప్పుడు B.Pharm, D.Pharm, అలాగే బీటెక్ ఇలా గ్రాడ్యుయేట్స్ అండ్ పీజీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ ని తీసుకుంటే సాఫ్ట్వేర్ సెక్టర్ లా ఉంటుంది లైఫ్ స్టైల్ గానీ, ఆర్ 1 or 2 years చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి అని, తర్వాత హై సాలరీస్ బాగుంటాయి అని చెప్పి, క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందని, ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి చాలా మంది కోర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, అలాగే జాయిన్ అవుతున్నారండి. ఇన్స్టిట్యూట్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంది ఈ కోర్స్ కి. ఇప్పుడు బయట హై డిమాండ్ ఉందని, తర్వాత హై జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, శాలరీస్ కూడా 25 to 30K పర్ మంత్ తీసుకోవచ్చు బిగినింగ్ నుంచి కూడా, అండ్ కెరియర్ గ్రోత్ బాగుంటుంది, స్టేబుల్ కెరియర్ గా మీకు ఉంటుంది. సో ఇలాంటివి ఎన్నో చెప్పి వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తున్నారు బాగా. నేను ఈ విషయాన్ని ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఉద్దేశించి చెప్పట్లేదండి. వాళ్ళ బిజినెస్ వాళ్ళది కదా, వాళ్ళకి మనీ మేకింగ్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అలానే చెప్తారు, అండ్ జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అని చెప్తారు. కానీ వన్స్ మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు జాబ్ అసిస్టెన్స్ ఇచ్చిన కాన్సన్ట్రేషన్ కంటే ఎవరైతే కొత్తగా బ్యాచెస్ స్టార్ట్ అయ్యి జాయిన్ అయ్యి ఫీ పే చేసి జాయిన్ అవుతున్నారో వాళ్ళ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండి. ఇప్పుడైతే అసలు చాలా ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ లో ఉంది ఈ కోర్సెస్. చాలా మంది జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు, బాగా ట్రెండింగ్ లో ఉంది అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, అండ్ స్టూడెంట్స్ కూడా అలానే జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఒక్కొక్క బ్యాచ్ 2 months 3 months ఒక్కొక్క బ్యాచ్ రిలీవ్ అవుతుంది. ఆ బ్యాచ్ లో మినిమం 110 to 120 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. బట్ ఆల్రెడీ బయట ఉన్న వాళ్ళకి జాబ్స్ అయితే ఇంకా దొరుకుతున్నాయా అనేది క్వశ్చన్ మార్క్. సో వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, ఇంకా కొత్త బ్యాచెస్ రిలీవ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయా అనేది తెలియని పరిస్థితి. ఏంటి, ఈ మధ్య మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ కి హైదరాబాద్ లో వాకిన్స్ జరిగాయి కదా, వాటిల్లో అటెండ్ అయిన స్టూడెంట్స్ ఆనెస్ట్ రివ్యూస్ ని తీసుకొని నేను మీతో షేర్ చేస్తున్నానండి. కొందరు స్టూడెంట్స్ అయితే పాపం, అక్క మాది సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఈ కోర్స్ చేసి సర్టిఫికేషన్ చేస్తే మాకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, శాలరీస్ బాగుంటాయి అని చెప్పి ఈ కోర్స్ చేసామక్క. కానీ ఇప్పుడు చూస్తే జాబ్ ఆపర్చునిటీస్ లేవు. ఫ్రెషర్స్ కి అయితే అసలు ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో ఇంట్లో పేరెంట్స్ కి ఎలా చెప్పాలో తెలియట్లేదక్క. ఇక్కడ హాస్టల్స్ లో ఉండి అటు సర్టిఫికేషన్ అండ్ కోర్స్ కి మినిమం దగ్గర ఒక 1 lakh వరకు పే చేస్తున్నారండి. సో ఆ 1 lakh వరకు పే చేసి హాస్టల్ కి పే చేసి తీరా ఇక్కడ జాబ్స్ కోర్స్ ఫినిష్ అయ్యాక సర్టిఫికేషన్ ఫినిష్ అయ్యాక ఉండట్లేదు. అండ్ సర్టిఫికేషన్ చేయడం, అది అందులో పాస్ అవడం ఎగ్జామ్ లో ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ జాబ్స్ వెతుక్కోవడం అనేది ఇంకొక దానికంటే పెద్ద టాస్క్ లో ఉంది. సో ఎలా ఇంట్లో వాళ్ళతో చెప్పాలో తెలియదని చాలా మంది బాధపడుతున్నారండి. ఇది ఒకరో ఇద్దరో దగ్గర నేను తీసుకున్న రివ్యూ కాదు, చాలా మంది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఇలానే ఫేస్ చేసి వాళ్ళ బాధని చెప్పారు. మాకు ముందే ఈ విషయం తెలిస్తే మేము అసలు జాయిన్ అయ్యే వాళ్ళమే కాదక్క, ఎవరైనా మాకు చెప్తే బాగుండేది ఈ విషయాన్ని అని వాళ్ళు నాతో అన్నారు ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోని చేస్తే చాలా మందికి యూజ్ అవుతుందేమో, ఇలా చాలా మంది ఇప్పటికీ కూడా ఇంకా జాయిన్ అవ్వాలి అనే మైండ్ సెట్ తో ఆలోచనతో ఉన్నారేమో, సో వాళ్ళకి ఈ వీడియో కనుక యూజ్ అవుతుందేమో, కొంచెం అవేర్నెస్ గా ఉంటుందేమో అని చెప్పి నేను ఈ వీడియోని చేశాను. సో తొందరపడి అందరూ చేస్తున్నారు ఈ కోర్స్ ని, లేదా బయట ఈ ఫీల్డ్ బాగుందంట అని చెప్పి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ మాటలను విని, అంటే జాబ్ అసిస్టెన్స్ అంటారు, బాగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటారు, సో వాళ్ళ మాటలను విని ఇలా బయటకు కనిపించే మెరుపులను చూసి మాటలను విని మోసపోవద్దు.
మీరు కంప్లీట్ గా దానికోసం తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏంటని. ఫ్రెషర్స్ ఎక్కువ తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కొంచెం బెటర్ గానే ఉంది. కాకపోతే ఫస్ట్ ఎవరైనా వేకెన్సీస్ ఉండి వాళ్ళ జాబ్ అట్లీస్ట్ ఇస్తే కదా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ అప్పుడు బాగుంటాయి ఆపర్చునిటీస్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకంటే. ఫ్రెషర్స్ అందరూ ఏం అవ్వాలి? సో ఇవన్నీ మీరు తెలుసుకొని గ్యాదర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఎవరైనా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుని అప్పుడు మీరు ఇంకా చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వండి అండ్ అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఇది నా సజెషన్ అండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉన్నా లేదా మెడికల్ కోడింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఇది సిచ్యువేషన్ లో ఆల్రెడీ మీరు ఉంటే గనక లేదంటే ఫేస్ చేసి ఉంటే గనక అది నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటున్నారో అవి కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. తప్పకుండా వాటి కోసం వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్, లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ మీ అందరూ నాతో పాటు ఉన్నారనే ధైర్యాన్ని నాకు ఇస్తుందని మర్చిపోకండి. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేద్దాము. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్. మీ సింప్లీ హారిక.